నమస్కారం. బ్రో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో? టీడీపీ జనసేన పరిపాలన అలయన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనుకుంటారు మీరు? ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొని వచ్చి పేదవాళ్ళకన్నీ మంచి చేయడం కానీ, రోడ్స్ ఫార్మేషన్ చేయడం కానీ, ఆ స్ట్రీట్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా తీసుకువెళ్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ని చాలా మంది విమర్శిస్తున్నారు కదా. విమర్శించే వాళ్ళు ఉంటారు బో, ఎవరు ఉండకుండా ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు విమర్శించేవాళ్ళు. పాలిటిక్స్ అనక విమర్శించడం లేకుండా ఎవరు ఉంటుంది? ఎక్కడైనా కానీ విమర్శించడం ఉంటుంది. అది మనం ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయాల్సిందంటే, మనం చేసుకునే పని మనం ముందుకు చేసుకొని పోతా ఉండాలి. సో డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేశారు, టీడీపీ మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ. సో దాని మీద అభిప్రాయం చెప్తారు. ఎలా తీసేస్తారు? ఏమీ లేనప్పుడు ఆదుకునేది పవన్ కళ్యాణ్, ఏమి లేనప్పుడు టీడీపీ ఆదుకునేది పవన్ కళ్యాణ్. లేకపోతే ఈ రోజు టీడీపీ జనసేన వచ్చిండేదే కాదు, అతని వల్లే వచ్చింది. ఓల్డ్ నేషనల్ మీడియానే మా ఆంధ్రప్రదేశ్ చూసిందంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్ల. ఎవరైనా హిస్టరీలో ఎవరైనా కానీ 21 ఎమ్మెల్యే సీట్స్, ఎంపీ సీట్స్ ఎవరైనా తీసింది? ఎవరు తీయలేదు. నేషనల్ మీడియాలో తీయలేదు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ తెలియదు. వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం. మరి అస్సాంలో ఒరిస్సాలో ఎవరు తీశారు? వాళ్ళు గారా? ఎక్కడ 100% గెలిచింది. 100% కాదు. 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఎక్కడ 100% రిజల్ట్ ఎక్కడ? అన్ని చోట్ల గెలిచారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. 100% లో వచ్చింది. నేను చెప్పేది, మీరు చెప్పింది ఏమై వాళ్ళు తీసేస్తారు అన్నారు కదా. ఎలా తీసేస్తారు బ్రో? వాళ్ళు తీసే ఛాన్స్ లేదు. చంద్రబాబు కూడా చెప్పింది కదా ఆ తర్వాత, మీకు అలాంటి వ్యాఖ్యలు ఏమి మాట్లాడద్దండి, మా అలాంటిది ఏమి ఇంటర్ఫియర్ అవ్వద్దండి, ఆ విషయాలు చెప్పద్దు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచిందని మీరు అంటున్నారు, టీడీపీ గెలిచింది అంటున్నారు. కానీ టీడీపీ వాసులు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ మా వాళ్ళు గెలిచారు అంటున్నారు. అలా గెలుస్తుంది బ్రో. ఏమీ లేనప్పుడు ఉండింది పవన్ కళ్యాణ్. ఆ ఒక్క రోజు నైట్ మాత్రం అలా లేకుండా ఉంటే ఏమీ ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ చేరడం వల్ల, మోర్ ఓవర్ అలయన్స్ విత్ బీజేపీతో ఉండడం వల్ల, పవన్ కళ్యాణ్ వచ్చిన వల్ల టీడీపీకి ఒక స్ట్రెంత్ పెరిగింది. సో ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఉండే పవన్ కళ్యాణ్ మనం కళ్యాణ్ కావాలనేసి ఆ పీక్ మూమెంట్ లో అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న చంద్రబాబు నాయుడు అలా చేశారంటే ఇంకా మన సంగతి ఏమని కూడా తెలియదు. అలా టైంలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ సపరేట్ నిలుచుకుంటే సీట్స్ అనేది సపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. గెలిచే ఛాన్సెస్ లేదు. కలిసి ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తుందని ఉండండి. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకుంటున్నారా? అది తెలియదు. చూడ అంటే పవన్ కళ్యాణ్